తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించిన నటి ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన వాసుకి పాకీజా నేడు వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. తెలుగు సినిమాల్లో 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన సీనియర్ నటి వాసుకి పాకీజాగా సుపరిచితమైన ఆమె ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రైపురం మండలం బొబ్బర్లంక గ్రామంలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్నారు. వయసు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకీజాను కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు స్వయంగా పరామర్శించారు. వృద్ధాశ్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే సత్యనందరావు పాకీజా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు తక్షణ ఆర్థిక సాయం అందించి సెలవుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మాట్లాడుతూ సినీ రంగానికి సేవ చేసిన కళాకారులను ఆదుకోవడం మన బాధ్యత. వాసుకికు అన్ని విధాల అండగా ఉంటామని, ప్రభుత్వ స్థాయిలో అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తన పరిస్థితి తెలుసుకున్న సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కంటి చికిత్స కోసం 2 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు పాకీజా ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచారని పాకీజా తెలిపారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి నేడు వృద్ధాశ్రమంలో జీవించాల్సిన పరిస్థితి సీనియర్ కళాకారుల జీవితాలకు అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేనే మీ పాకీజమ్మ. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను తెలుసా? డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇది ఎట్లంటే అప్పుడు మేము యాక్ట్ చేసినప్పుడు రాజమండ్రి ఇదన్నీ ఒకటే కదా. నాకు ఇప్పుడు తెలియదమ్మా, ఎందుకంటే నేను అప్పుడప్పుడు గోదావరి, మా తల్లి, రాజమండ్రి అంటున్నాను. నిన్న వచ్చిన వాళ్ళే చెప్పారు ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పండి. ఇప్పుడు 3 ఇదిగా పోయిందండి, మీరు అప్పుడే యాక్ట్ చేసిన 91 గుర్తులనే ఉండకండి అని. ఇక్కడ శ్రీరామ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అండి, ఇక్కడ ఉంటున్నాను. బుద్ధహాశ్రమం ఎందుకు చెప్తున్నానంటే చాలా రోజులు అయింది, 30 సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా పాకీజామని మీరు మర్చిపోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ ఆశ్రమంకు నేను ఎలాగ వచ్చానని తెలుసా మీకు? మా సారీ ఏమో ఎంఆర్ఓ రిటైర్ కేశవరావు గారు, ఆయన కూడా నేను దండం పెట్టాలి. 7 జన్మానికి మా కన్న తల్లి కూడా అలాగ చూడలేదు, బాగా చూశారు. అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, 3 సార్లు నాకు సహాయం చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు చెప్తున్నానంటే ఒక యాక్టర్కు ఒక్కసారి సహాయం వచ్చేదే చాలా గొప్ప. 3 సార్లు, ఫస్ట్ 4 సంవత్సరాల ముందు సుమన్ టీవీ ఇంటర్వ్యూ, తర్వాత ఇంకొకసారి సుమన్ టీవీ ఇంటర్వ్యూ, తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్. ఎవరికైనా ఇలాగ సహాయం చేస్తారా? మా ఆంధ్రప్రదేశ్లు వాళ్ళు 7 జన్మానికి వాళ్ళు కాలు పట్టుకుంటున్నాను. ఎందుకంటే 1000 రూపాయలు, 500, 5000, 10,000 పట్టు చీరలు, అవి బాబోయ్ 7 జన్మానికి నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకుంటాను, ముఖ్యమంత్రి గారు కాలు పట్టుకుంటాను, నా తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ్ముడు కాలు కూడా పట్టుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే 3 సార్లు సహాయం వచ్చేది నాకే, అది దేవుడిచ్చిన వరం. ఎట్లా నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి 4 లక్షల రూపాయలు, నాగబాబు 4 లక్షల రూపాయలు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ తమ్ముడు గారు 2 లక్షలు, నర్రా లోకేష్ గారు తమ్ముడు ఫోన్ చేసి అమ్మ మీకు ఏం కావాలి, మా డాడీ ఫోన్ చేయమన్నారు. ఇలాంటి 7 జన్మానికి నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకోవాలి కదా. నేను పుట్టి పెరిగింది ఏమో తమిళనాడు, అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఏపీలోనే ఇప్పుడు కూడా నా సారు కేశవరావు గారు, ఎంఆర్ఓ గారు ఆధార్ చేపించేశారు. బియ్యం కార్డు 35 కేజీలు బియ్యం కలెక్టర్ గారు ఆర్డర్ చేసి, ఏంటి జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇక్కడ ఎంఆర్ఓ గారికి కేశవరావు గారికి చెప్పి ఆవిడని ఇలాగ మీ గది ఇవ్వండి అని చెప్పి మంచి గది ఇచ్చి బియ్యం కార్డు 35 కేజీ. తర్వాత ఫ్రీ బస్సు, ఇక ఆధార్ రేపు ఎల్లుండి వచ్చేస్తుందండి. 15 రోజులు అయిపోయింది. అక్కడ వాడపల్లి వెళ్ళి ఆత్రాపురం వెళ్ళి సంతకం పెట్టి వచ్చేసాను. అది వచ్చేస్తుంది 15 days ఏమో మనకు ఏపీలో ఆధారు వచ్చేస్తుంది. అది తర్వాత ఫ్రీ బస్సు నాకు బాగా నచ్చిపోయింది. ఇక్కడే లాస్ట్ వరకు ఉండిపోవాలని నా కోరిక. ఇంకొకటి స్థలం, ఇల్లు కట్టుకుంటేదికి, అది కూడా కలెక్టర్ గారికి దండం పెట్టుకొని అడిగేశా. ఎక్కడో ఇప్పుడు నాకు అమలాపురము, ఇటు రాజమండ్రి, విజయవాడ అంతా సిటీ అంటున్నారు. ఏమో నాకు అర్థం కావట్లేదు. విజయవాడలోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ ఉంటున్నారు. అక్కడంటే సిటీలో మన ఇల్లు అవుతే చాలా హెడ్ వెయిట్. అట్లా అడగల. హౌసింగ్ బోర్డు ఇది గవర్నమెంట్లో కట్టారు కదా. అప్పుడు జయలలితమ్మ ఉన్నప్పుడు నేను అక్కడ 22 సంవత్సరాలు పనిచేశాను కదా.
స్పీకర్గా ఎలక్షన్కు ప్రచారం చేశాను కదా. నా ఒరిజినల్ పేరు ఏమో వాసుకి కదా, ఎంజీఆర్ గారు పెట్టారు కదా. అప్పుడు నా పాకిజాన్ పేరు ఎలాగ వచ్చింది? అసెంబ్లీ రౌడీల నుంచి వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ క్వార్టర్స్ అంటే హౌసింగ్ కూడా అడిగాను. అది సిటీ, అది అక్కడ కూడా నేను సిటీ గౌరవంగా అడగలేదు. ముఖ్యమంత్రి కాలు కూడా పట్టుకుంటాను. తమ్ముడు నాకంటే చిన్న పవన్ కళ్యాణ్, తమ్ముడు గారు నీకు కూడా అక్క కాలు పట్టుకుంటున్నాను. ఎక్కడో ఒక స్థలం ఇచ్చేస్తే ఏదో లాస్ట్ వరకు మీరు పేరు చెప్పుకుంటూ ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు కూడా కేశవరావు గారు ఇది ఈ రూమ్ బాగా రూమ్ ఇచ్చారు. నేను రోడ్డు మీద తిరిగాను, బట్టలు లేదు. ఎన్ని చీరలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎన్ని చీరలు వచ్చింది. రవితేజ గారు అమ్మ, తమ్ముడు రవితేజ అమ్మ గారు 10 పట్టు చీరలు, చిరంజీవి అన్న వైఫ్ చీరలు. ఇంకా ఎందుకు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆఫీసు మంగళగిరిలో ఉంది కదా, నాకు 2 లక్షలు క్యాష్ ఇచ్చాడు కదా నా తమ్ముడు ఉప ముఖ్యమంత్రి గారు. అప్పుడు కూడా చీరలు ఇచ్చాను. అయినా నాకు మాటనే రాలేదు. తమ్ముడు ఇప్పుడు వచ్చి అసెంబ్లీ రౌడీల నుంచి స్టార్ట్ అవుతాను. ఇప్పుడు అమ్మకు ఎందుకు ఏడుపు వచ్చిందంటే, అలాగా నేను తిరిగినప్పుడు ఆంధ్రాలోనే సహాయం వచ్చింది. అందుకే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది స్థలం, బియ్యం కార్డు, ఆధారు అన్నీ కలెక్టర్ గారు చేపించేశారు, జిల్లా కలెక్టర్ గారు. ఇప్పుడు అమ్మ ఎందుకు కళ్ళతో నీళ్ళు వచ్చేసిందంటే, రోడ్డు మీద తిరిగినప్పుడు ఎవరు సహాయం చేస్తే వాళ్ళ గురించి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, నేను 91లో ఎలాగ పరిచయం అయ్యాను, అసెంబ్లీ రౌడీ సినిమాలో పరిచయం అయ్యాను. అసెంబ్లీ రౌడీ సినిమా ఏమో తమిళ్లో వచ్చింది. ఆ సినిమా ఏమో నా గురుగారు మోహన్ బాబు గారు తెలుగులో రీమేక్ గురించి ఇక్కడ పిలిపించుకున్నారు. నన్ను తమిళ అమ్మాయిని పిలువండి అన్నప్పుడు నా సొంత పేరు వాసుకి, కానీ అసెంబ్లీ రౌడీల నుంచి పాకిజా 30 సంవత్సరంగా ఇంతవరకు. ఇప్పుడు ఈ ఆశ్రమము, ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బుద్ధ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద పోయిన వాళ్ళంతా అమ్మ అమ్మ అమ్మ, ఆరెంజ్ పండు, ఆపిల్ పండు, అయ్యి బాబోయ్ కొత్తమల్లి, ఏమేమో ఇది పొలటూరు కదా, అన్నీ ఇచ్చినది అమ్మ అమ్మ అని ప్రేమతో, అమ్మ ఏం కావాలో ఎక్కడ ఉండండి. అప్పుడు నా గురుగారికి దండం పెట్టాలి. 91 అసెంబ్లీ రౌడీ. ఆ పాకీజా పేరు లేకపోతే ఇంతసేపు పైకి వెళ్ళిపోయి అందరూ తమిళనాడులోనే నా పని అయిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏపీలో పిలిపించుకొని సారు నాకు గది ఇచ్చి, వంటగది సపరేట్గా ఉంది, వంటగది, గ్యాసు, పాలు అన్నీ అదే నా కన్న తల్లి కూడా అలాగ చూడలేదు. అలాగా కేశవరావు గారు, ఆయన ఏలేళ్ళు జన్మానికి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మరి అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం, మామగారు బ్రహ్మ, పుణ్యభూమి నా దేశం, మేజర్ చంద్రకాంత్, రౌడీ ఇన్స్పెక్టర్, కుర్రది కుర్రాడు, రాజేశ్వరి కళ్యాణం, మామగారు, ఇది అది చాలా సినిమా, అమ్మ రాజీనామా, మామగారు ఏమో దాసరి గారు, ఆయన కూడా చాలా పెద్ద డైరెక్టర్ గారు, ఆయనతో యాక్ట్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మూవీ పేరు మర్చిపోయాను, ఏజ్ అయిపోయింది కదా, ఈ కష్టంలో పడిపోయి అన్ని మర్చిపోయాను. ఇంకొకటి, రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో 3 ప్లేస్, విజయవాడ, విశాఖపట్నం అండ్ రాజమండ్రి. ఎందుకు రాజమండ్రి అంటే, గోదావరి మా తల్లి ఇక్కడ ఉంటుంది కదా. ఒక ప్రేమ అనుకో మూవీలో గోదావరి మా తల్లికి వంగి పెట్టు దండం అని నేను పాట పాడా. వంశీ గారి డైరెక్షన్, నరేష్ హీరో, వాణి విశ్వనాథ్ హీరోయిన్. తర్వాత పెద్దరాయుడు, రాజేశ్వరి కళ్యాణం, కురతి కుర్రాడు, ప్రెసిడెంట్ గారు అల్లుడు, మామగారు, అన్నీ ఇక్కడే విజయవాడ, రాజమండ్రియే. అందుకే ఇక్కడ దగ్గరనే కదా, 6-7 కిలోమీటర్లు. ఇది మన బొబ్బర్లంగా, అదే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ నుంచి మేము బస్సులో పోతాము, షాపింగ్ పోతే రావలాపల్లం, లేకపోతే ఇక్కడ రాజమండ్రి. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసి 3 సార్లు సహాయం చేసి నన్ను పదుకు పెట్టేశారు. ఇప్పుడు రామాలయం గుడి, రామ్, లక్ష్మణ్, సీత, ఆంజనేయుడు, వినాయకుడు, ఆ గుడి కూడా నేనే కడుక్కుంటున్నాను. అది ఏలేళ్ళ జన్మానికి. ఆ గుడి పని ఏమో నేను సేవ చేసుకొని ఇక్కడ బతుకుతామో అని ఇక్కడ తలైన రాసిందో ఏమో, ఆ గుడి పని చూసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆశ్రమం ఇంకొకసారి ఏంటంటే, ఈ ఆశ్రమంలో భోజనం ఫ్రీ, గది ఫ్రీ. సారీ ఏమో అంతా ఆయన సొంత డబ్బులు పెట్టి, కనెక్షన్ లేకుండా, వసూలు లేకుండా అందరికీ. ఇప్పుడు చూడండి, సంక్రాంతి వస్తుంది,
ఎంపీ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అందరూ ఇక్కడికి వస్తారు. నేను వచ్చి 2 నెలలు అయిపోయింది. అప్పుడు అందరికీ అమ్మ రిక్వెస్ట్ పాకేజ్ అమ్మ ఏంటి ఇక్కడ రండి, ఇక్కడ ఇది డాక్టర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ బొబ్బర్లంగా రండి, ఇక్కడ నేను కూడా ఉంటున్నాను, మీకు భోజనం ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ముందు ఈ ఆశ్రమం కూడా ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ అయ్యి నేను కూడా వచ్చాను కదా, నేను కూడా డెవలప్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 10 మంది 20 మంది ఉంటున్నారు, ఇంకా ప్లేస్ ఉంది, అందరు రండి, అమ్మ తోడు మీకు, నాకు ప్రేమతో నాతో పాటు ఉండండి, మీతో పాటు నేను ఉంటున్నాను. 1 more థ్యాంక్స్ జిల్లా కలెక్టర్ గారు అండ్ సీఎం, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్లో నా గురుగారు మోహన్ బాబు గారి ఫ్యామిలీకి ఏలేని జన్మకి దండం పట్టాలి. ఎందుకంటే ఆ పాకిజా క్యారెక్టర్ లేకపోతే, అప్పుడు అసెంబ్లీ రౌడీ అని ఒక సినిమా రాలేకపోతే నా బతుకు లేదు. తర్వాత నా గురుగారు కొడుకు ఏమో మంచు విష్ణు కళ్ళు ఆపరేషన్ కూడా చేపించేశారు. నా గురుగారు కొడుకు 2 కన్నులు లెన్స్ ఉందండి. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్లో ఉంది. అదికి నా మోహన్ బాబు గారు కొడుకు మంచు విష్ణు 1,00,000 రూపాయలు కట్టి మూవీ కార్డు ఇచ్చేశారు. ఇప్పుడు బొప్పర్లంగా మన డాక్టర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ బొప్పర్లంగాకి ఇన్సూరెన్స్ కార్డు కూడా హైదరాబాద్ నుంచి పంపించేశారండి. తెలంగాణ నుంచి వచ్చేసిందండి. ఇప్పుడే తెలంగాణ అండి. మేము 91లో యాక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి. ముఖ్యమంత్రి ఏమో రామారావు గారండి. ఎందుకు ఇదంతా అమ్మ చెప్తున్నానంటే, ఇదంతా నా భాగ్యం, నా పుణ్యం. ఎంజీఆర్ గారు వాసుకి అని పేరు పెట్టి ఆంధ్రాలో అసెంబ్లీ రౌడీ సినిమా వచ్చి మోహన్ బాబు గారు ఆ పరిచయం చేసి కళ్ళు ఆపరేషన్ కూడా 2,00,000 రూపాయలు పెట్టి సొంత డబ్బులు మంచు విష్ణు 1 lakh కట్టి మా మూవీ కార్డు ఇచ్చి, ఆ ఇన్సూరెన్స్ కార్డు వచ్చిందిగా, ఆ ఇన్సూరెన్స్ కార్డు వల్ల 2 కళ్ళు ఆపరేషన్, 2 కళ్ళులో ఇదిగో అమ్మకు లెన్స్ ఉంది. ఆ లెన్స్ ఏమో మన ఇండియా లెన్స్ కాదు. తమ్ముడు ఏమో మంచు విష్ణు ఏమో లండన్లో బిజినెస్ కాదా, లండన్ నుంచి ఆంటీకి 2 లెన్స్ తెప్పి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో మా మూవీ అసోసియేట్ వాళ్ళంతా అక్కడే పోతారు. అక్కడ ఆపరేషన్ చేసి నాకు కళ్ళు ఇచ్చి, నాకు భోజనం పెట్టి, నాకు చీరలు పెట్టి, కేశవరావు గారు ఏమో పిలిపించుకుని గది ఇచ్చి, ఆధార్ కార్డు తెప్పించి, పిఎం కార్డు తెప్పించి, ఇల్లు కట్టుకునేదికి స్థలం ఇచ్చి, అయ్యో ఏలేని జన్మానికి నేను ఇక్కడే పుట్టాలి, ఇక్కడే పెరగాలి. కలెక్టర్ గారికి 1 more థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీఎం, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్లో అందరు కాళ్ళు పెట్టుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.